అండి. మ్మ్. టెక్ మహీంద్ర ఈజ్ 4.5 months ఓన్లీ. 1.5 నాకు 4.5 months. 4.5 months. సో సో రవికుమార్ గారు మీరు ఇందాక అడిగారు కదా, సో ఎస్ మేడం, మీరు పర్మనెంట్ అయ్యారమ్మా, ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నారా? వాట్ వర్ ది టర్మ్స్ అండి, మీ అపాయింట్మెంట్ టర్మ్స్? 3 months was the probation అండి. I cleared my probation a month ago. I'm ఓకే. not in probation anymore. అంటే ఇప్పుడు 3 months అయిపోయిన తర్వాత వాళ్ళు నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఇంటికి పంపించాలి. వాట్ వి కాల్ పాపులర్లీ పింక్ స్లిప్ కదా. అవునండి, అవునండి. సో అంటే మరి pink slip was not given. మీకు అది కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఏమి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు, ఇన్ లిeu దేర్ ఆఫ్ మీకు ఏమి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. కాంపెన్సేషన్ దూరం దూరం మాట్లాడండి సార్. కాంపెన్సేషన్ చాలా దూరమైన విషయం. మోస్ట్లీ దే ఆల్సో రోట్ అన్ ఈమెయిల్ స్టేటింగ్ దట్ వీ విల్ రికవర్ యువర్ నోటీస్ పీరియడ్ with the ID card. So, like, I was quite against it. Why will I recover you the notice period? Kadandi Correct. చెప్తుంటే మీకే నవ్వొస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ వాస్ ట్రీటెడ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ. సో మీరు ఒక స్టాండర్డ్ టెంప్లెట్ పెట్టేసుకొని మీకు నచ్చినట్టు ఈమెయిల్స్ రాసుకుంటూ పోతే ఎవరు ఏం అడగరు. యూనో బేసిక్ గా మీరు చూస్తే విమెన్స్ కి కానీ లేకపోతే ఐటీ నాన్ ఐటీ బీపీఓస్ లో వాళ్ళకి యూనియన్స్ లాంటివి ఏం లేవు. దిస్ నోబడీ టు క్వశ్చన్ దెమ్, రైట్? ఇప్పుడు మీరు చూస్తే కూడా 82%, నేను ప్రతి ఒక్క కమెంట్ చదివాను అండర్ మై వీడియోస్. 82 to 83% ఆఫ్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఏబుల్ టు కోరిలేట్ విత్ మీ. ఇక మిగతా పర్సంటేజ్ గురించి మనకు తెలిసిందే. ఓవర్ ఆల్వేస్ యూనో మీరు ఏం చేసినా అందులో తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు కదా. సో ఐ వాస్ జస్ట్ చెకింగ్, అంటే 80% మనుషులు మనకి కనెక్ట్ అవుతున్నారంటే, సో వీఆర్ ఆల్ ఇన్ దట్. మనం ఏమనుకుంటున్నాం, మనం టాక్సిసిటీలో ఉంటుందే కాక ఈ లైఫ్ ఇలాగే ఉంటుందని మనమే యాక్సెప్ట్ కూడా చేసేసాం. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని వీ హావ్ యాక్సెప్టెడ్. అందుకే మనం అలా ముందుకే. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే దే థింక్ ఇట్ ఇస్ కామన్ అండ్ దే థింక్ దట్ ఈస్ దేర్ రైట్. బర్త్ రైట్ లాగా అయిపోయింది. ఇట్స్ బర్త్ రైట్ దట్ దే విల్ షౌట్ ఆన్ ఫ్లోర్, బర్త్ రైట్ దట్ దే విల్ హెరాస్ యూ డ్యూరింగ్ యువర్ లీవ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు టర్మినేట్ చేశారా, రీవోక్ చేశారా, అబాండన్ చేశారా, ఏమైనా చేశారా, అఫీషియల్ మెయిల్స్ లో పెట్టుకోవాలి. పాపకు ఒంట్లో బాగాలేదు లేదా నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఇంట్లో ఉన్నా, నా పర్సనల్ మెయిల్స్ కి మీరు థ్రెటనింగ్ మెయిల్స్, ఇష్టం వచ్చినట్టుగా కాల్స్, రెస్పెక్ట్ ఉండదు. మీరు ఎవరిని అడ్రస్ చేస్తున్నారో అందులో ఉండదు. యాజ్ డిస్కస్డ్ అని ఉంటుంది. ఎవరితో డిస్కస్ చేసావు, ఎందుకు డిస్కస్ చేసావు, ఎన్నింటికి కాల్ చేసావు, అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మోర్ ఓవర్ సార్, హెచ్ఆర్ రిప్రజెంటేటివ్ చిన్న చిత్కా మనిషి ఈమెయిల్స్ తప్పుగా రాస్తే మనం కన్సిడర్ చేసి వదిలేయచ్చు. హెచ్ఆర్ మేనేజర్ తప్పు మెయిల్స్ రాస్తారా? అదే కదమ్మా, హెచ్ఆర్ హెడ్స్, హెచ్ఆర్ మేనేజర్స్ వీళ్ళు కూడా అలా రాస్తున్నారు. మీరు చెప్పిన దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మిమ్మల్ని మొదటగా నేను అభినందిస్తున్నాను. మీరు ఎంతో ధైర్యంగా అందరి తరపున మీరు వాయిస్ అవుట్ చేస్తూ మీరు ముందుకు వచ్చారు. ప్రతి వాళ్ళకి కూడా ఒక రకంగా కనువింపు కలిగించారు. అండ్ దానిలో మీరు చాలా మటుకు సఫలీకృతులు అయ్యారు, దేర్ ఇస్ నో డౌట్. కానీ మీకు ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎంత దూరం దీన్ని తీసుకెళ్దామని, ఏమిటి మీ ఏ ఉద్దేశంతో మీరు ముందుకు వెడుతున్నారు, రేపు ధర్నా కూడా ఎందుకు చేయబోతున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సర్వత్రా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టాపిక్ మీద వస్తుంటుంది. అంటే మై మిస్సెస్ ఆల్సో, షీ వాజ్ దేర్ ఫర్ 2 decades ఇన్ వెల్స్ ఫార్గో. నాకు మీ టెక్ మహీంద్ర ముందర సత్యంలో కూడా తను చేసింది 10 ఏళ్ళు బహదూర్పల్లి అక్కడే. కాబట్టి నాకు ఈ కొన్ని కష్టాలు మీరు చెప్పిన కరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నాయి, అందులో అనుమానం లేదు. కొన్ని కష్టాలు అయితే కరెక్ట్ కనెక్ట్ అవుతున్నాయి. వెన్ షీ వాజ్ ఇన్ సత్యం, షీ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ వెన్ షీ గాట్ దట్ చికెన్ గున్యా. ఐ రిమెంబర్ దట్ ఆల్సో. కానీ అప్పుడు మాత్రం బాగానే సింపథెటిక్ గానే బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే ఇప్పుడు ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది కదమ్మా, దానివల్ల వీళ్ళు హై హ్యాండెడ్ గా చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ టెక్ మహీంద్ర, బికాస్ ఐఎమ్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ టెక్ మహీంద్ర. అది సత్యం కంప్యూటర్స్ రాజుగారు ఉన్నప్పుడు విషయం, ఇది ఇప్పుడు టెక్ మహీంద్ర. ఇప్పుడు టెక్ మహీంద్ర గారు వాళ్ళకిద్దరు రాజుగారు గాడ్. ఈ రోజు కూడా ఆయన గాడ్ అండి. ఇప్పుడు సీ వెన్ ఐ గెట్ ఇన్ టు దట్ బిల్డింగ్ కదండి, అది నాకు ఐ కెన్ సెన్స్ హిస్ ప్రెజెన్స్ అండి. సో మీరు చెప్పినట్టు ఆయన మీకే కాదు, నాకు కూడా రాజు. సో బిఫోర్ ఐ జాయిన్ బహదూర్పల్లి, నేను కొంచెం బుక్స్ లాంటివి లేకపోతే ఆర్టికల్స్ లాంటివి చదువుకుని అందులోకి వెళ్ళాను. నేను మొన్న మాట్లాడుతుంటే కూడా సమ్హౌ ఐ గాట్ రాజు గారు కాంటాక్ట్ అండి. ఐ జస్ట్ వాంట్ టు గో మీట్ హిమ్, టచ్ హిస్ ఫీట్, టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దట్ లెజెండరీ పర్సన్. అండ్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ బిల్డింగ్ దట్ హస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై హిమ్.